దొంగల మైసమ్మ చౌరస్తా వద్ద వృద్ధ మహిళ మెడలో నుండి బంగారు మంగళసూత్రం చోరీ కేసును శామీర్పేట్ పోలీసులు ఛేదించారు. శామీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ రాములు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దొంగతనానికి పాల్పడిన పంది నరేష్ కుమార్, 42, ను అదుపులోకి తీసుకొన్నామని తెలిపారు. నిందితుడు డ్రైవర్ అని, జల్సాలకు అలవాటు పడి చోరీలు చేస్తుంటాడని ఏసీపీ తెలిపారు. 6 టీములుగా ఏర్పడి వారం రోజులు సుమారు 600 సిసి కెమెరాలను పరిశీలించి నిందితుడిని పట్టుకున్నామన్నారు. అతని వద్ద నుండి 2 తులాల బంగారు పుస్తెల తాడు, ద్విచక్ర వాహనం, ఫోన్ను స్వాధీనం చేసున్నారు. సిసి కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకున్నట్లు తెలిపారు. నేను అక్కడికి వెళ్తున్నా, నాకు తెలుసు అని చెప్పేసి ఆమెకు అక్కడ దింపేస్తానని చెప్పడం వల్ల ఆమె నేను పోలీసుని అని చెప్పేసి చెప్పడం వల్ల ఆమె నమ్మేసి అతని బైక్ పై ఎక్కి వెళ్ళడం జరిగింది. దారిలో కొంత దూరం పోయిన తర్వాత ఒక ఓపెన్ ఏరియా అంటే నిర్మానుష్య ప్రదేశమైన ఒక వెంచర్లోకి తీసుకెళ్ళి అక్కడ ఆమె మెడలోంచి ఈ బంగారు పుస్తల తాడు 2 తులాలు ఉంటుంది, అది తీసుకొని పారిపోవడం జరిగింది. దీనిపైన మాకు వచ్చిన కేసు దీనిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి దీనికి ఇమ్మీడియట్గా లోకల్ పోలీస్ 2 టీంలు, ఎస్ఓటీ 2 టీంలు మరియు సిసిఎస్ 2 టీంలు, మొత్తం 6 టీంలు కలిపేసి దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని దాన్ని ట్రేస్ చేయడానికి వేరియస్ టీమ్స్గా తయారు చేసి పంపడం జరిగింది. ఈ టీమ్స్ దాదాపు వారం రోజులుగా కష్టపడి దాదాపు 600 కెమెరాలు, సీసీ కెమెరాలు చూసి చెక్ చేసి పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే దీంట్లో నిందితుడు చిన్న చిన్న గలీలోకి తిరిగి ఎక్కువ గలీలు కవర్ చేయడం వల్ల ఈ డిలే అయింది. ఇది పట్టుకోవడం జరిగింది. నిందితుడు వచ్చేసి పంది నరేష్ కుమార్, తన పేరు యాదగిరి, 42 సంవత్సరాలు, ప్రైవేట్ జాబ్ చేస్తాడు, డ్రైవర్గా పనిచేస్తాడు. కాస్ట్ వచ్చేసి బెస్తా. ఆయనకు జల్సాలకు అలవాటు పడి దాని కొరకు కొన్ని అప్పులు చేసి ఈ అప్పులు తీర్చడానికి కొరకు ఏదో ఒక దొంగతనం చేయాలనే ఉద్దేశంతో తిరుగుతూ ఆయనకు ఆ రోజు 28/3/25 నాడు అక్కడికి రావడం జరిగింది. అదే టైంలో ఆమె వృద్ధ మహిళ ఒంటరిగా కనబడింది. దాన్ని అవసరం తీసుకొని అతన్ని నేరానికి పాల్పడ్డారు. ఈ క్రైమ్ అయిన వెంటనే సిపి గారి ఆధ్వర్యంలో, సిపి గారి ఆదేశానుసారం సూపర్వైజన్ ఆఫీసర్స్ వచ్చేసి మా ఎల్ఎన్ఓ డీసీపీ గారు, కోటిరెడ్డి సార్ ఐపీఎస్ గారు, మరియు ఎల్సీ నాయక్ గారు క్రైమ్ ప్లస్ సిసిఎస్ ఇన్ఛార్జి డీసీపీ గారు, మరియు శ్రీనివాస్ గుప్తా గారు ఎస్ఓటి డీసీపీ గారి వారి ఆధ్వర్యంలో, విశ్వప్రసాద్ గారు అడిషనల్ ఏసీపీ అండ్ శశాంక్ రెడ్డి ఏసీపీ సిసిఎస్, కె రామ్ మరియు లోకల్ ఇన్స్పెక్టర్ అయిన శ్రీనాథ్ ఆధ్వర్యంలో, ఆయన అండర్లో మా డిఐ గంగాధర్ గారు, తర్వాత ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ దారినాయుడు గారి ఆధ్వర్యంలో టీం తయారు చేసి పంపడం జరిగింది. వీళ్ళు వారం రోజుల్లో చూసి వల్ల అది ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. దీంట్లో ఎఫెక్ట్గా పనిచేసి దీన్ని సేవ్ చేసిన టీంకి అందరికీ సిపి గారు అప్రిషియేషన్ పంపించినారు. మరియు రివార్డు కూడా పెట్టడానికి మేము దీంట్లో వచ్చేసి ఏదైతే 2 తులాల బంగారు మంగళ సూత్రం తాడు అది, మరి ఒక ఆయన సెల్ ఫోన్, తర్వాత దానికి నేరానికి ఉపయోగించిన సైకిల్ మోటార్ను రికవర్ చేయడం జరిగింది. దీంట్లో ఈ క్రైమ్లో మనకు ఎక్కువగా సహాయపడింది ఈ సీసీటీవీ కెమెరాస్. కాబట్టి నేను పబ్లిక్ని కూడా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేసేది ఏమంటే, సీసీటీవీ కెమెరాస్ మీకు సంబంధించి మీ ఇంటి దగ్గర కానీ, షాపులలో కానీ, రోడ్లో ఎక్కువ పెట్టడానికి సహకరించేసి ఇటువంటి నేరాలు ఎప్పుడైనా జరిగితే కూడా తొందరగా పట్టుకోవడానికి వీలవుతుంది. కాబట్టి
మేము ప్రజలను రిక్వెస్ట్ చేస్తున్నాము సపోర్ట్ చేయమని. ఇప్పుడు ఇవాళ దొరికింది కాబట్టి ఆయన ఇంట్రాగేషన్ చేస్తున్నాం. కొన్ని పాత కేసులు ఉన్నాయని చెప్పేసి తెలిసింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పోలీస్ కస్టడీకి తీసుకొని పోలీస్ అని చెప్తుంది కదా, 9 గంటల పిఎస్లో పనిచేస్తున్నారు. పోలీస్ అని చెప్తుంది కదా, పోలీస్ అని చెప్పాడు కదా సార్, ఏమన్నా పిఎస్లో పనిచేస్తున్నారు. పోలీస్ అని చెప్తున్నాడు. ఆయన ఇంతకుముందు పోలీస్ డిపార్ట్మెంట్లో కాన్సెప్ట్గా హోంగార్డ్ క్షమించండి, ఎక్కడ పిఎస్ అనేది హైదరాబాద్ సిటీలో హోంగార్డ్ ఏఆర్ హెడ్ క్వార్టర్లో పనిచేశారు. అక్కడ నుంచి ఈయన చేసే ఇటువంటి పనులకి వారిని సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ అయిన తర్వాత దాదాపు 7 సంవత్సరాలు అవుతుంది. అక్కడ నుంచి ఇటువంటి పనులు చేస్తున్నట్టు అని ఒక అనుమానం ఉంది కాబట్టి దాన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఆరాధిస్తాం.